హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డివైన్ పోర్టల్. నా పేరు పవన్ కృష్ణ. ఈ వీడియోలో మనం వరంగల్ భద్రకాళి ఆలయాన్ని సందర్శిద్దాం. వరంగల్ సందర్శనకు వచ్చిన తర్వాత 1000 స్తంభాల గుడి తర్వాత సరిగ్గా అక్కడి నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉండే భద్రకాళి ఆలయాన్ని సందర్శించుకోవాలి. భద్రకాళి ఆలయం చాలా సుందరంగా ఉంటుంది. వరంగల్ వాసుల నీటి అవసరాల కోసం ఉన్నటువంటి భద్రకాళి చెరువు పక్కన కొండల మధ్యలో చాలా అద్భుతంగా అందంగా ఈ ఆలయం ఉంది. మనం ఈ ఆలయంలోని విశేషాలను చూస్తూ ఈ ఆలయం యొక్క చరిత్రని తెలుసుకుందాం. వరంగల్ భద్రకాళి ఆలయంలోని అమ్మవారు కాకతీయుల సామ్రాజ్యాన్ని ప్రజలను కొన్ని శతాబ్దాలుగా సుభిక్షంగా సురక్షితంగా చూసుకున్నారనేది లోకవిదితమే. అమ్మవారి ఆశీస్సులు తీసుకోకుండా ఏ రాజకార్యం మొదలు పెట్టేవారు కాదు కాకతీయులు. అమ్మవారి దయవల్లే రాజ్య విస్తరణ 100 సంవత్సరాల పాటు నిరంతరాయ సుపరిపాలన సాధ్యపడిందని చరిత్రకారుల విశ్లేషణ. ఈ ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రీస్తు శకం 625వ సంవత్సరంలో పశ్చిమ చాళుక్య రాజైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయులు మరింత అభివృద్ధి చేశారు. కొన్ని 100 సంవత్సరాల పాటు అనేక మంది రాజులతో ఆరాధింపబడిన అమ్మవారు రౌద్ర రూపంలో దర్శనమిచ్చేవారు. 1323లో కాకతీయుల సామ్రాజ్యం అంతమైపోయింది. కాకతీయ చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడు మాలిక్ గాఫర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత మాలిక్ గాఫర్ సైన్యం ఈ ఆలయం పైన దాడి చేయడంతో అమ్మవారి ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది అని చెప్తారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కోహినూరు వజ్రం అమ్మవారి ఎడమ కన్నులో అమరింపబడేదని, ఈ మాలిక్ గాఫర్ వాళ్ళు ఇక్కడ వచ్చి దండయాత్ర చేసిన తర్వాత ఆ వజ్రాన్ని దొంగతనం చేసి మొఘలుల పాలు చేశారని, మొఘలుల నుంచి అది బ్రిటిషర్స్ చేతిలో పడిందని చెప్పేసి ఒక కథ. ఇక ప్రధానాలయంలోకి ప్రవేశించగానే మన పాపాలు హరించడానికి గోసేవ ఎంతో ప్రాముఖ్యత చెందింది కదా. కాబట్టి గోసేవ కోసం ఇక్కడ ఒక గోకులాన్ని కూడా కట్టారు. అందులోని శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. దర్శనం చేసుకోండి. ఇక ఈ ఆలయంలో క్యూలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మనము క్యూలో ఉన్నాము, టైం పడుతుంది అన్నటువంటి ఆలోచన మన బ్రెయిన్లోకి రాదు. ఎందుకంటే మనకి పక్కనే ఉన్నటువంటి భద్రకాళి చెరువు ఎప్పటికప్పుడు మనకి చల్లని గాలిని ఇస్తూ ఉంటుంది. అక్కడ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి క్యూలో ఉన్నంతసేపు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, కానీ క్యూలో ఉన్నామన్నటువంటి బేజారు మాత్రం ఎప్పుడూ ఎవరికి రాదు. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఇందాక మనం ఆలయ చరిత్ర చెప్పుకునేటప్పుడు మాలిక్ గాఫర్ చేతిలో దాడికి గురై కాలగర్భంలో కలిసిపోయింది ఈ గుడి అని అనుకున్నాం కదా. ఆ తరువాత జరిగినటువంటి విషయం ఏమిటంటే 1950లో గణేష్ శాస్త్రి అనే ఆధ్యాత్మికవేత్త అనేక తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఆలయాన్ని గుర్తించారు. అమ్మవారిని ఆరాధిస్తూ రౌద్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారి నాలుక మీద బీజాక్షరాలు రాయడం వల్ల అమ్మవారు రౌద్ర రూపం నుండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి శాంతి స్వరూపంలోకి మారిపోయారు అని చెప్తారన్నమాట. సరిగ్గా అదే సమయంలో మగన్లాల్ అనే వ్యక్తి మాటలు రాని తన కూతురికి మాటలు వస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని మొక్కుకున్నారు. అమ్మవారి మహిమ వల్ల నెల రోజుల్లోనే మాటలు వచ్చిన తన కూతురిని చూసి పొంగిపోయి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నమాట. ఈ ఆలయం లోపల ఉన్నటువంటి అమ్మవారి మూర్తి 9 అడుగుల పెద్దగా ఉంటుంది. ఎంత తేజస్సుగా ఉంటుందంటే మనకి ఆ పాజిటివ్ వైబ్స్ మనం అందరం ఈజీగా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర కనీసం ఒక 30 సెకండ్లైనా నిలబడుకోవడానికి ట్రై చేయండి. ఇక ఆలయం నుంచి బయటికి రాగానే బయట ప్రసాదానికి సంబంధించినటువంటి కౌంటర్ ఉంటుంది. ప్రసాదం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలు కూడా చాలా అందంగా ఉంటాయి.
ఇక్కడ ఒక అమ్మవారు అయితే అద్దాల మండపంలో ఉన్నట్టు ఉంటారన్నమాట. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఈ ఉపాలయాల చుట్టూ అమ్మవారి వివిధ రూపాలని ప్రతిష్ఠించారు. దర్శనం చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఈ ఆలయ దర్శనం తర్వాత వరంగల్ సిటీలోని వరంగల్ ఫోర్ట్ చూడ్డానికని వెళ్ళిపోయామన్నమాట. మీరు నెక్స్ట్ వీడియోలో ఈ వరంగల్ ఫోర్ట్ని చూడొచ్చు. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.